హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 to 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు అయితే ఎక్స్టెండ్ చేశాం. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మనకు గ్రూప్ 1కి సంబంధించి 5 మెగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి 49 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీరు పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్ ఫస్ట్ టెస్ట్ అండ్ సెకండ్ టెస్ట్ అయితే అందుబాటులో ఉంది. థర్డ్ టెస్ట్ రేపు 10 o'clock ఓపెన్ అవుతుంది. అండ్ వితిన్ 2 daysలో మిగతా 2 టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి టెస్ట్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా 6 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేటువంటిది ఇప్పుడు 79 రూపీస్కి అందిస్తున్నాం. 150 రూపీస్ ఉండేటువంటి పీడిఎఫ్ని ఇప్పుడు 79 రూపీస్కి అందిస్తున్నాం. వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ 299 ఉండేది ఇప్పుడు 250కి ఇస్తున్నాం. అండ్ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది 69కి అందిస్తున్నాం. ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్ కూడా 99కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. మనకు ఆల్రెడీ గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించి ఇక్కడ మీరు టైమింగ్ అవ్వచ్చు, డేట్ అయితే చూడవచ్చు. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం టోటల్గా మనకు 33 డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే కింద కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒకసారి ఈ నెంబర్స్ ద్వారా మీరు కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఈ ఇమేజ్ నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను. అక్కడ నుంచి కూడా మీరు నెంబర్ చూసుకొని కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇంకా అదే కాకుండా టీజీపీఎస్సీ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ కూడా దీనిలో ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ నెంబర్స్ కాల్ చేసి కూడా ఇంకేదైనా మీకు అదర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. ఇక్కడ టైమింగ్ ఇచ్చారు. సో 10:30 AM నుంచి 6 PM మధ్యలో వర్కింగ్ డేస్ టైంలోనే వాళ్ళైతే రెస్పాన్స్ అవుతారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు వాటిని అయితే యూజ్ చేసుకున్న సర్వీసెస్ను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పెరుగున్నటువంటి బస్సులకు అనుగుణంగా 3000 ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఆర్టీసీ ఎండీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆర్టీసీ బస్సులో గతంలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య సగటున 55 లక్షలకు పెరిగిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పడం జరిగింది ఇక్కడ. సో రద్దీని దృష్టిలో ఉంచుకొని 2000 కొత్త డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. సో దానికి అనుగుణంగా 3000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పేసి పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఆర్టీసీలో 3000 కొత్త ఉద్యోగాల భర్తీ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని కింద మీరు కామెంట్ చేస్తారని ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కోర్స్తో పాటు ఆర్మీ కొలువు అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. మీకు తెలిసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి దీన్ని షేర్ చేయండి. వాళ్ళని దీన్ని యూజ్ చేసుకుంటారు. 10+2 టెక్నికల్ ఎంట్రీతో అవకాశం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు ఉచితంగా బీటెక్ చదువుకొని లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం చేసేటువంటి అవకాశం వచ్చింది. సో ఇందుకు ఇంటర్మీడియట్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మనకు చూపుతుందన్నమాట. సో జేడబ్ల్యూ మెయిన్స్ స్కోరుతో దరఖాస్తు షార్ట్ లిస్ట్ చేసి 2 దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. సో ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన పూర్తి వివరాలు అంటే చూడవచ్చు. సో దాదాపుగా మనకు 98 వేకెన్సీస్ తోటి మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 60% మార్కులు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ జేఈ మెయిన్స్లో 2024 స్కోర్ తప్పనిసరి చూస్తారనమాట. పురుషులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా మీకు తెలిసిన బంధువులు కావచ్చు, మీ బ్రదర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి అవకాశం ఇది. ఇక్కడ మీకు ఈరోజు ఈనాడులో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ 10 ఏళ్లలో పోలీస్ శాఖలో వినూత్న మార్పులు అంటే ఇక్కడ చూడవచ్చు. ఆదర్శంగా నిలిచినటువంటి స్మార్ట్ పోలీసింగ్, మహిళల రక్షణకు 331 షీ టీమ్స్, కమాండ్ కంట్రోల్తో పర్యవేక్షణ అంటే ఇక్కడ మనకు పోలీస్ జాబ్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనిలో మొత్తం ఇక్కడ మనకు ముఖ్యంగా నియామకాలకు సంబంధించి కూడా ఇచ్చారు. సో ఇప్పటివరకు ఎన్ని నియామకాలు చేసామనేది కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ పోలీస్ శాఖను బలోపేతం చేసేలా ఇటీవల 27,000 మంది నూతన సిబ్బందిని నియామకం పూర్తి చేసింది. ఇటీవల నోటిఫికేషన్ భర్తీ అయినటువంటి 414 సివిల్ ఎస్ఐలు కావచ్చు, మరో 16,000 పోస్టులు. ఇది మనకు
కానిస్టేబుల్ పోస్టుల ప్రక్రియకు సంబంధించి ఇక్కడ శిక్షణ కొనసాగుతుంది. ఈ నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తుండడంతో పోలీస్ శాఖలో పోలీసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కూడా ఇక్కడ మనం దానికి సంబంధించి చూడవచ్చు. ఇంకా రాబోయేటువంటి వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు అంటే ఇప్పటివరకు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్ కూడా ఒకటి ఉంది, ఇది గుర్తుంచుకోండి. సో రాబోయేటువంటి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కొత్త కమిషనరేట్స్ ఇక్కడ మనం రీసెంట్గా బీసీ స్టడీ సర్కిల్ పెట్టిన ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. సో ప్రజలకు పోలీసుల యొక్క సేవలను మరింత చేరువ చేసేందుకు రాచకొండ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్లో నూతన కమిషనరేట్లను ఏర్పాటు చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్త కమిషనరేట్లను ఈ క్రింది ఏ జిల్లాలో ఏర్పాటు చేసిందని చెప్పేసి అంటారు. సో ఇక్కడ రాచకొండ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటు మనకు యాంటీ నార్కోటిక్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించి కూడా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అది దేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో పోలీస్ శాఖ తీసుకొచ్చింది సైబర్ నేరాలకు సంబంధించి అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటాయి. ఒకసారి వాటిని చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. 58 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేటివ్ కావచ్చు, ప్రాజెక్ట్ అసోసియేటివ్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలనే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే సమానత్వ సాధనే సమగ్ర ప్రగతి అంటే ఇక్కడ మనం అభివృద్ధి సమస్యలు ఏదైతే మనకి ఎకనామిక్ సంబంధించి థర్డ్ పార్ట్లో ఫస్ట్ యూనిట్ ఉంటుంది కదా, దానిపైన మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు అనే దానిపైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. అండ్ వెలుగు సక్సెస్లో ఈరోజు మనకు అన్ని సూచీలకు సంబంధించి ఇచ్చారు. సో ప్రపంచ ఆకలి సూచీకి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనిలో మన భారత్ అనేది 111వ స్థానంలో నిలిచింది 125 దేశాలకు గాను. అండ్ దాంతోపాటు ఇక్కడ దీనిలో ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దేన్ని చూసుకొని ఇస్తారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మన భారత్ వ్యతిరేకించింది, అది గుర్తుంచుకోండి. ఈ సూచిని తిరస్కరించింది అన్నమాట భారత్, కరెక్ట్ కాదని చెప్పింది. ఇంకా సురక్షిత నగరంగా కోల్కతా నిలిచింది. స్వేచ్ఛా వాయు సర్వేలో అగ్రస్థానంలో మనకు ఇండోర్ నిలవడం జరిగింది. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ అనేటువంటి నిలిచింది. తర్వాత మనకు ఆగ్రా ఈ రకంగా ఉన్నాయి. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, నేను ఇట్లా రఫ్గా చెప్తున్నాను. సో పోటీతత్వ ర్యాంకులో భారత్ 40వ స్థానంలో ఉంది. అంతకుముందు 37 ఉండేది, ఇప్పుడు 40వ స్థానంలోకి వెళ్ళింది అనమాట. ఇక రవాణా వ్యయంలో భారత్ 4వ స్థానం. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం, కాకపోతే వీళ్ళు మనకు రివిజన్లో భాగంగా ఈరోజు వెలుగు సక్సెస్లో ఇచ్చారు. చాలా మంచి ఆర్టికల్, చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వీటిని చదువుకోవచ్చు. ఇక్కడ మనకు 4వ స్థానంలో భారత్ ఉందన్నమాట. మనకంటే ముందు అమెరికా అండ్ చైనా అండ్ 3వ స్థానంలో రష్యా, 4వ స్థానంలో ఇండియా ఉన్నట్లు గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయండి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనం ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్స్ను ఈ రోజు కూడా ఎక్స్టెండ్ చేస్తాం. చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోండి. సో ఈరోజు ఈవినింగ్ 12 o'clock వరకు అయితే ఉంటుంది, నైట్ 12 o'clock వరకు ఆఫర్స్ ఉంటాయి, వీటిని మీరు యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రపంచంతో పోటీ పడదామంటే ఇక్కడ చూడవచ్చు. సో నెంబర్ 1 బ్రాండ్గా హైదరాబాద్ను మారుద్దాం. సో ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్, డ్రగ్స్ నియంత్రణకు పట్టుదలగా పనిచేస్తున్నాం. గ్రీన్ తెలంగాణ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్. సో తెలంగాణ ఏర్పాటులో సోనియా అదేవిధంగా మీరా అండ్ సుష్మా సహకారం మరవలేం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో 10 years కంప్లీట్ అయిన సందర్భంగా మనకు నిన్న అవతరణ వేడుకలు అనేటువంటివి జరగడం జరిగింది. ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కావచ్చు, చాలా కార్యక్రమాలు అయితే జరిగాయి. సో ఈ ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మేజర్గా ఇక్కడ వీటిని మనకు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కొనుగోలు అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి గ్రీన్ తెలంగాణ 2050 పేరుతో ఒక మాస్టర్ ప్లాన్ తయారీ అనమాట. సో ఇది వచ్చిన తర్వాత మనం చూద్దాం తర్వాత. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్, ఇది ఆల్రెడీ వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా ఇది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా తెలంగాణ ఏర్పాటులో సో ఇది అవసరం లేదు. సో ఇవి గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ ఫస్ట్ 3 గుర్తుంచుకొని మనం ఫర్దర్గా వాటికి సంబంధించి మళ్ళీ వస్తాయి, అక్కడ మనం కొంచెం క్లియర్గా చూద్దాం. ఇంకా నెక్స్ట్ నిన్న 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ యొక్క ఫలితాలు అయితే రావడం జరిగింది. సో దానిలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అరుణాచల్లో మళ్ళీ కమల వికాసం అంటే ఇక్కడ చూడవచ్చు. 46 స్థానాల్లో భాజపా జయబేరి. సిక్కింలో SKM అఖండ విజయం. 32 సీట్లలో ఏకంగా 31 సీట్లు గెలుచుకుందనమాట. సో చూద్దాం వాటికి సంబంధించి. ఇక్కడ మొదటగా మనం అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి చూసినట్లయితే ఈశాన్య భారత రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ భాజపా
ప్రపంచం సృష్టించింది. సో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇది గుర్తుంచుకోండి. సో ఇది వరుసగా మూడోసారి అన్నమాట అక్కడ బీజేపీ గెలవడం. సో మొత్తం అక్కడ 60 స్థానాలు ఉంటే సో ఈసారి బీజేపీ 46 చోట్ల విజయం సాధించింది. సో మనకు లాస్ట్ టైం అక్కడ సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఎవరు? అరుణాచల్ ప్రదేశ్లో మనకు ఈ పేమా ఖాండు అనేటువంటి వ్యక్తి సీఎంగా చేశారు. సో మరోసారి మరి అతనే ఉంటాడా లేకుంటే వేరే వాళ్ళు ఉంటారని చూడాలి. రేపటి వరకు దీని మీద ఇంకొంత స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మనకు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి. సో అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి ఏ దేశాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో చాలా కరెంట్ అఫైర్స్ పరంగా చాలా విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. వాటన్నిటి కూడా ఒకసారి మీరు రీకాల్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సిక్కిం సంబంధించినట్లయితే సిక్కిం పీఠంపై క్రాంతికారి మోర్చాది అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయేటువంటి ఏదైనా ఒక పోటీ పరీక్షల్లో అయినా కూడా ఇక్కడ నుంచి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా ఇంపార్టెంట్ సిక్కిం స్టేట్కి సంబంధించి. ఏకపక్ష తీర్పు ఎస్కే సొంతం, మాజీ సీఎం చామ్లింగ్ ఘోర ఓటమి, బీజేపీ చీఫ్ తాపాకు భంగపాటు. సో ఖాతా తెరివినటువంటి కాంగ్రెస్ బీజేపీ రాజకీయ గురువును ఎదిరించి సీఎం స్థాయికి ఎదిగినటువంటి తమాంగ్ అంటూ జరగవచ్చు. సో ఇది 32 స్థానాలకు 31 స్థానాలు గెలుచుకుందన్నమాట. చాలా గ్రేట్ అనుకోవచ్చు ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా ఈ పార్టీ పేరు గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో విజయడంకా మోగించింది. ఇక్కడ ప్రజలు దీన్నే మనం ఎస్కేఎం అంటాం. సో ఎస్కేఎం పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని కట్టబెట్టారు. సో ఎస్కేఎంకు కనీస పోటీ ఇవ్వలేక సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ చిత్కల పడింది. మరోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు మనకు ప్రేమ్ సింగ్ తమాంగ్ సిద్ధం కానున్నారు. సో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చామ్లింగ్ 2 స్థానాల్లో ఓడిపోయాడు అనమాట. సో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కూడా 2 స్థానాల నుంచి పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది. సో ఇతను కూడా యాక్చువల్గా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ తమాంగ్ ఉన్నాడు కదా, ఇతను కూడా ఒకప్పుడు మనకు ఎవరైతే ఈ పవన్ కుమార్ చామ్లింగ్ పెట్టినటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే కొన్ని విభేదాల వల్ల 2013లో బయటకు వచ్చిండు. అప్పుడు 10 స్థానాలు గెలుచుకున్నాడు. తర్వాత నెక్స్ట్ 2018లో 17 స్థానాలతోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 30 అక్కడ ఉన్నటువంటి 32 స్థానాల్లో 31 స్థానం గెలుచుకోవడం జరిగిందనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో సిక్కిం అనేటువంటిది మనకి ఈశాన్య రాష్ట్రాల్లో భాగం కాదు, గుర్తుంచుకోరు. ఇది మనకు స్టార్టింగ్ పరంగా అడగడానికి 7 సిస్టర్స్ అంటాం కదా, 7 రాష్ట్రాల్లో సిక్కిం ఉండదు. మనం ఉంటుంది అనుకుని చెప్పేసి అనుకుంటాం, ఉండదు, గుర్తుంచుకోండి. అది ఇంపార్టెంట్. అది ప్రీవియస్లో మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింగపూర్ నుంచి మన దేశానికి అత్యధిక ఎఫ్డిఐ అంటే ఇక్కడ చూడవచ్చు. 2023-24పై ప్రభుత్వ గణాంకాలు అనేటువంటి రిలీజ్ కావడం జరిగింది. సో ఇది మీకు తెలిసినటువంటి ఎన్నిసార్లు మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగినది వీటికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దీన్ని మనం ఎఫ్డిఐ అని చెప్పేసి అంటాం. సో సింగపూర్ నుంచి లభించిందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి గణాంకాలు వెల్లడించాయి. సో 2వ స్థానంలో ఉంది మనకు మారిషస్ ఉంది. సో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడంతో మన దేశానికి వచ్చినటువంటి ఎఫ్డిఐలు మనం 2022-23 ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 3.5% తగ్గాయి. మోస్ట్ ఇంపార్టెంట్, పెరిగాయని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ చేయవచ్చు, తగ్గడం జరిగింది. సింగపూర్ నుంచి అత్యధికంగా $11.77 బిలియన్ ఎఫ్డిఐ మన దేశానికి వచ్చింది. కాకపోతే ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 31.55% తగ్గిందన్నమాట. చాలా తగ్గిందన్నమాట. 100కు 30 రూపాయలు తగ్గినట్లు, అట్లా గుర్తుంచుకోండి. సో మారిషస్, సింగపూర్, యుఎస్ఏ, యూకే ఈ దేశాల నుంచి మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా తగ్గిందంట. సో పెరిగినటువంటి దేశాలు ఒక 2 దేశాలు ఉన్నాయి, వీటిని గుర్తుంచుకోండి. సో నెదర్లాండ్, జపాన్ నుంచి వచ్చేటువంటి ఎఫ్డిఐలు మాత్రం పెరిగింది. సో ఇది కొంచెం స్పెషల్గా ఉంది కనుక గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ పెరిగింది కనుక వీటిని మనకు యాడ్ చేస్తే యాడ్ చేయవచ్చు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓవరాల్గా దీనిలో ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్ అండ్ తగ్గినటువంటిది ఎంత అనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అదాని అంటే ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ అగ్రస్థానం కైవసం. ప్రపంచ సంపన్నులో 11వ స్థానం. $111 బిలియన్ సంపదతో ఆయన 111 బిలియన్ సంపద ఆయన సొంతం అంటే ఇక్కడ చూడవచ్చు. సో అదాని గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదాని ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మళ్ళీ నిలిచారు. సో ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ ఆయన వెనక్కి నెట్టి తన ఫస్ట్ స్థానానికి రావడం జరిగింది. అంటే సెకండ్ స్థానంలో మనకు ఇప్పుడు ముఖేష్ అంబానీ అయితే ఉన్నాడు ఆసియాలో కనుక చూసుకుంటే. సో ఇది మనకు వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇది బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్, అది గుర్తుంచుకోండి. ఏ సంస్థ ఇచ్చిందని చెప్పేసుకుంటారు, బ్లూంబర్గ్ బిలియనియర్స్ సూచి అనమాట. సో దీనిలో $111 బిలియన్ అదాని ఫస్ట్ ప్లేస్లో ఉండగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియాలో ఫస్ట్ ప్లేస్, ప్రపంచవ్యాప్తంగా 11, ప్రపంచవ్యాప్తంగా 12వ ప్లేస్లో మనకు ముఖేష్ అంబానీ ఉన్నాడు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ గణాంకాలు, అవి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఐస్లాండ్ అధ్యక్షురాలిగా హల్లా థామస్ డాటర్ అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఐరోపాలోని ద్వీప దేశం ఐస్లాండ్
అధ్యక్షురాలిగా మనకు వ్యాపారవేత్త అయినటువంటి హల్లా థామస్ డాటర్ ఎన్నికయ్యారు. సో ఈ పదవి కోసం 5 పోటీ పడగా తొలి 3 స్థానాల్లో మహిళలు నిలవడం గ్రేట్. ఇక్కడ చూడండి మొత్తం 5 నిలబడితే అందులో 3 మహిళలే అంట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నవాళ్ళు. 34.3% ఓట్లు సాధించినటువంటి హల్లా థామస్ సో సమీప ప్రత్యర్థిని ఓడించి సో అక్కడ అధ్యక్ష పదవిని అయితే చేపట్టబోతున్నారు అనమాట. సో జనరల్గా ఇది ఒక ద్వీపం. ఇక్కడ ఉన్నటువంటి జనాభా చూడండి జస్ట్ 3.84 lakhs అన్నమాట. సో మన రాష్ట్ర జనాభాలో కూడా సగంలో సగం కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూసుకుంటే మన హైదరాబాద్ జనాభా అంతా కూడా ఉండరనమాట. సో చాలా చిన్న దేశం ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ విషయం అయితే పాక్ తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చరిత్ర సృష్టించినటువంటి క్రైస్తవ మహిళ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ముస్లిం మెజార్టీ దేశమైనటువంటి పాకిస్తాన్లో తొలిసారిగా ఓ మహిళకు అరుదైనటువంటి గౌరవం లభించింది. ఆ దేశ ఆర్మీ మెడికల్ కోర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ హెలెన్ మేరీ సో బ్రిగేడియర్గా పదోన్నతి పొందింది. సో పాకిస్తాన్ సైన్యంలో ఈ బ్రిగేడియర్ హోదా పొందినటువంటి తొలి మహిళగా రికార్డు సృష్టించిందనమాట. సో క్రైస్తవ మైనార్టీ వ్యక్తిగా రికార్డు సృష్టించిందట. సో ఈ సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, మొట్టమొదటి మహిళ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇజ్రాయెల్ పౌరులపై మాల్దీవుల నిషేధం అంటూ చూడవచ్చు. సో గాజాలో పలస్తీన్లకు మద్దతుగా మాల్దీవులకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి రానియకుండా నిషేధం విధించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు చాలా జరుగుతున్నాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ విషయం అయితే జాబిల్లి రెండో వైపు దిగినటువంటి చాంగే 6 సో ఇక్కడ నమూనా సేకరణ దిశగా చైనా ముందడుగు అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు చంద్రమండల యాత్రలో చైనా మరో ముందడుగు వేసింది. ఆ దేశానికి చెందినటువంటి చాంగే 6 అంటాడు డైరెక్ట్గా. చాంగే 6 వ్యోమనౌక అనేది ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి డైరెక్ట్ అడగవచ్చు. సో ఇది చైనాకి సంబంధించింది. విజయవంతంగా ఇది మనకు జాబిల్ యొక్క రెండో వైపు దిగిందనమాట. ఓకేనా, అంటే సౌత్ పోల్ అంటాం కదా, సో అక్కడ దిగిందంట. సో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లుగా చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ రీసెంట్గా మనకు ప్రకటించడం జరిగింది. ఇది అక్కడ చాంగే 6 యాత్ర ద్వారా చందమామ వాతావరణంతో పాటు శిలలు ధూళిలోని పదార్థాల గురించి విషయాలను వెలుగులోకి తీసుకొస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్లు ఇక్కడ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ నాట్స్ అధ్యక్షుడిగా మదన్ పాములపాటి అంటే ఇక్కడ చూడవచ్చు. సో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అధ్యక్షుడు మనకు మదన్ పాములపాటి ఎంపికైనట్టు చూడవచ్చు. 2024 నుంచి 26 కాలం నాటికి ఆయన అధ్యక్షుడిగా వివరిస్తారని చెప్పేసి నాట్స్ బోర్డు ఇక్కడ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో అధ్యక్ష పదవికి సంబంధించి ఆ పేరును గుర్తుంచుకోండి ఎక్కడ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ విషయం అయితే 18వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం లభ్యమంటే ఇక్కడ చూడవచ్చు. తిరువన్నమలై జిల్లాలో గుర్తింపు. సో ఇది మనకు తమిళనాడులో ఉంటుంది ప్లేస్. సో తమిళనాడులో ఉన్నటువంటి తిరువన్నమలై జిల్లా అరణిలో 18వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం లభ్యమైంది. సో కోదండరామాలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా అక్కడ కొనుల్లో ఈ పూడిక తీత పనులు చేస్తుండగా అక్కడ ఈ శిలాశాసనం వెలుగు చూస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి గురించి పరిశోధకులు ఈ విజయాన్ని మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం సో దక్షిణ భారతదేశ యాత్ర కోసం కాశీ నుంచి వచ్చినటువంటి దుర్గాప్రసాద్ స్వామీజీ ఈ అరణి సమీపంలో ఉన్నటువంటి సూర్యకోలను సమీపంలో బస చేశారని, ఇక్కడి వాతావరణం నచ్చడంతో కొంతకాలం ఇక్కడే నివసించినట్టు చరిత్ర చెప్తుంది. సో ఈ సమయంలోనే ఆయన హనుమాన్ కోదండ రామాలయం నిర్మించాలని వివరించారు. సో ఇప్పుడు ఆ ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా ఈ తెలుగు శాసనం బయటపడిందని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ దానికి చూసినట్లయితే ఈ తులసి వనం అనేటువంటి పేరుతో బృందావనం ఏర్పాటు చేసినట్లు ఈ శిలాశాసనంపై పేర్కొన్నారని తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇది దీనికి సంబంధించి ప్లేస్ గుర్తుంచుకోండి ఎక్కడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. విరాట్ కోహ్లీకి అరుదైనటువంటి పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో పరుగుల మిషన్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైనటువంటి పురస్కారం అయితే పొందడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే 2023లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో పరుగుల వరద పారించినటువంటి కోహ్లీకి సో మనకు ఐసీసీ వన్ డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు అయితే ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్ అడగవచ్చు. సో వన్ డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగవచ్చు. సో విరాట్ కోహ్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేరుగా అడుగుతారు ఇటువంటి, మన ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది ఇటు ఈ అవార్డుకి సంబంధించి. ఇక నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. సో ఆల్రెడీ చూసాం మనకు అమెరికాలో నిర్వహించినటువంటి ఈ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 పోటీలో మన భారత సంతతికి చెందినటువంటి బృహత్ సోమ అనేటువంటి పర్సన్ విజేతగా నిలవడం జరిగిందనమాట. సో చాలా తక్కువ టైంలో 90 సెకండ్లోనే 29 పదాలను స్పెల్లింగ్ ఎటువంటి మిస్టేక్ లేకుండా చెప్పి సో దాదాపుగా $50,000 ప్రైజ్ని గెలుచుకున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ భారతదేశ వృద్ధి రేటు 2023-24 సంవత్సరంలో 8.2% నమోదైనట్లు 2024 మే 31న ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ గవర్నమెంట్ అఫీషియల్ డేటా అండి, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత వృద్ధితో భారత ఆర్థిక వృద్ధి 3.5 లక్షల కోట్లకు చేరినట్లుగా తెలిపింది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు ఎన్ఎస్ఓ గణాంకాలు కూడా చెప్పారనమాట. దీని ప్రకారం చూస్తే 23-24లో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడిపి అనేది
173.82 లక్షల కోట్లకు నమోదైంది. ఇది మనకు లాస్ట్ ఇయర్లో చూసుకుంటే 160.71 lakhs ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు వచ్చింది మనకి వృద్ధి 8.2 అనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ఆర్బీఐ 2024 మే 31న వార్షిక నివేదిక ఇచ్చిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నివేదికను బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని ప్రకారం 2023-24లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 11.08% వృద్ధితో 70.48 లక్షల కోట్లకు చేరిందని చెప్పేసి తెలిపింది. 22-23లో ఇది 63 లక్షల కోట్లుగా ఉందనంట. ఇంకా బ్యాంకుల వద్ద 2024 మార్చి చివరి నాటికి క్లెయిమ్ చేయనటువంటి డిపాజిట్ 26% పెరిగి సో 78,213 కోట్లకు చేరాయని చెప్పేసి తెలపడం జరిగింది. ఇంకా ఈ రోజు కూడా దీనికి సంబంధించి నివేదికకు సంబంధించి వచ్చాయి. ముఖ్యంగా మనకి ఏదైతే యూపీఐ సేవలు అనేటువంటిది సో రాబోయేటువంటి సంవత్సరాల్లో ముఖ్యంగా ఒక 20 దేశాలకు విస్తరించాలని చెప్పేసి కూడా దీనిలో ప్రస్తావించారు. ఒకసారి మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో చేసేటప్పుడు దీని గురించి మీకు వచ్చి నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సో మనం ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్ ఈరోజు ఒక్కరోజే ఉంటుంది. చాలా మంచి ఆఫర్స్ అయితే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మనం లాస్ట్ 3 months నుంచి ఎటువంటి ఆఫర్ లేదు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ ఆఫర్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎవరైనా కావాలంటే తీసుకోండి, ఎందుకంటే రెగ్యులర్గా ఏదైనా ఆఫర్ పెట్టండి సార్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మేము ఆఫర్ ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి, ఎందుకంటే పదే ఆఫర్ పెట్టడం అనేటువంటిది వీలు కాదు. కనుక ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి, ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. వీటిని మీరు ఒకసారి యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.